మేడిగడ్డ కుంగుబాట్లో తప్పించుకోవటానికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్నే తప్పుబట్టారు ఎల్&టీ. ఇప్పుడు జరగబోయే మరో ప్రమాదాన్ని కూడా కవర్ చేయబోతోందా? తన తీరుతో హైదరాబాద్ మెట్రోను కూడా ప్రమాదపు అంచుల్లోకి నెడుతుందా? ఆ సంస్థ తీరుతో హైదరాబాద్ మెట్రో ట్రాక్ ఇప్పుడు ప్రమాదం జోన్లోకి వెళ్ళబోతోందా? ఎందుకు ఈ ప్రశ్నలు అంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. డేంజర్ జోన్లో మెట్రో రైల్ ట్రాక్. ట్రాక్ చుట్టూ ఇష్టారాజ్యంగా హోర్డింగ్స్. ఎల్&టీని ఇప్పటికే అలర్ట్ చేసిన హెచ్ఎంఆర్ఎల్. భాగ్యనగరానికే తలమానికం హైదరాబాద్ మెట్రో. ఇప్పుడు దీనిపై ఆధారపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. అలాంటి మెట్రో మెయింటెనెన్స్ విషయంలో ఎల్&టీ కాస్త అజాగ్రత్తతో ఉందన్న విమర్శలొస్తున్నాయి. దీనికి కారణం కాసుల కక్కుర్తి అని తెలుస్తోంది. ఎల్&టీ మెట్రో ట్రాక్ పై బోర్డులు పెట్టుకునేలా నామినేషన్ పద్ధతిలో అడ్వర్టైజింగ్ సంస్థలకు అనుమతిచ్చింది. చౌరస్తా దగ్గర మెట్రో వెళ్తే చాలు 30 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు, 20 ఫీట్ల నుంచి 40 ఫీట్ల హైట్ వరకు హోర్డింగులు వేసుకుంటూ వెళుతున్నారు. ట్రాక్ ప్యాసింజర్ బరువుతో పాటు మరో రెండింతల వెయిట్ భరించేలా మెట్రోను నిర్మించారు. అయితే ట్రాక్ సైడ్ కు అడ్వర్టైజింగ్ బోర్డులు పెడుతున్నారు. వాటి కోసం సైడ్ వాల్స్, ట్రాక్ ఉండే కింది భాగంలో హోల్స్ చేస్తున్నారు. ఆ హోల్స్ ఇష్టానుసారం చేయటంతో ప్రమాదం పొంచి ఉందనేది ఇప్పుడు వినిపిస్తోంది మాటలు. ఇప్పటికే సగం వరకే నిర్మించారు, ఇంకా సగం నిర్మించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొన్నింటికే అనుమతిచ్చిన ఎల్&టీ ఇప్పుడు అన్ని మెట్రో స్టేషన్లలో చిన్న ఖాళీ ప్రాంతాన్ని కూడా వదలకుండా నింపేస్తోంది. దీంతో ఒక్కొక్క గోడకు, బీమ్స్ కు పట్టు కోల్పోయేలా రంధ్రాలవుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా హోల్స్ చేయటంతో మెట్రో స్టేషన్ పిల్లర్స్, బీమ్స్ తో పాటు ట్రాక్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. గతంలో వీటిపై హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. వారితో బలవంతంగా విత్డ్రా చేయించడంలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు సక్సెస్ అయ్యాయి. రైల్వే సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదులు వెళ్లకుండా అడ్వర్టైజింగ్ మాఫియా అందరినీ మేనేజ్ చేసినట్లు వినికిడి. మెట్రో రైల్తో పాటు స్టేషన్స్ లో కరెంట్ సాఫీగా కొనసాగేలా అయ్యేంత డిమాండ్ వరకే సప్లై సిస్టమ్ ఉంది. కానీ ఎల్&టీ అదనపు ఆదాయం కోసం ఏర్పాటు చేస్తున్న అడ్వర్టైజింగ్ బోర్డులతో సమస్యలు ఎదురయ్యాయి. సాయంత్రం 6 అయ్యిందంటే హోర్డింగ్స్ కు ఫోకస్ లైట్స్ ఎక్కువగా వాడుతున్నారు. దానికోసం ప్రొవైడ్ చేసే విద్యుత్లో నుంచి ఆ లైన్ తీసుకోవడంతో సమస్య తలెత్తింది. కొద్ది రోజుల క్రితం మెట్రో రైళ్లు రాత్రి వేళల్లో స్లోగా వెళ్లాయి. ఇదంతా లో వోల్టేజ్ వల్లేనన్న ప్రచారం ఉంది. ఒక్కోసారి సాంకేతిక లోపం కూడా వస్తుంది. ఈ విషయాలన్నీ ముందే గ్రహించిన హెచ్ఎంఆర్ఎల్ ఎల్&టీకి లేఖ కూడా రాసింది. దీంతో హై వోల్టేజ్ పవర్ సప్లై అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మెట్రో నిర్వహణలో ఎల్&టీకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు ప్రత్యుత్తరాలు కామన్. ఇటీవలి కాలంలో నామినేషన్ పద్ధతిలో రైల్వే ట్రాక్ కు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ బోల్ట్ వాహనదారుడిపై పడి గాయాలయ్యాయి. దీంతో విషయం బయటకు పొక్కకుండా సదరు వ్యక్తికి 25 లక్షల నష్టపరిహారం ఇచ్చారని సమాచారం. ఇప్పటికే రైల్వే స్టేషన్స్ వద్ద పెచ్చులూడి పలుమార్లు కింద పడ్డాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని రైల్వే సేఫ్టీ అథారిటీ నుంచి సర్టిఫికేట్ కావాలని హెచ్ఎంఆర్ఎల్ కోరింది. ఇందుకు నిర్లక్ష్యంగా తమ సేఫ్టీ ఏంటో తమకు తెలుసని ఎల్&టీ 3 వ్యాఖ్యలతో రిప్లై ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్తులో ప్రమాదం జరిగితే తాము రాసిన లేఖలు పనికొస్తాయనే ధోరణిలో హెచ్ఆర్ఎంఎల్ తీరు ఉన్నట్టు తెలుస్తోంది. లక్షల కోట్లున్న ఎల్&టీ నెలకు 8 కోట్లకు ఆశపడి సేఫ్టీ అంతా మూడో పార్టీ చేతులు పెడుతోంది. ఒక్క దగ్గర సమస్య వస్తే ఆ లైన్ అంతా రైలు నడవకుండా ఆగాల్సిందే. ఎంతో సిస్టమాటిక్ గా ఉండాల్సిన ప్రాంతంలో ఇష్టానుసారంగా హోల్స్ చేసి హోర్డింగ్స్ పెట్టడం రైల్వే సేఫ్టీ అథారిటీ కాకుండా జేఎన్టీయూ నుంచి టెస్టులు చేయించామని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ అంశంపై గతంలో ఎంఏయూడీకి ఎన్నో ఫిర్యాదులందాయి. హైకోర్టులో కేసులు వేశారు. వాటన్నిటిని విత్డ్రా చేసుకునేలా ఒత్తిళ్లు చేశారని ఆరోపణలున్నాయి. సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడు మెట్రో అడ్వర్టైజింగ్ పై ఎల్&టీ స్క్వేర్ మీటర్ కు 35 రూపాయలు జీహెచ్ఎంసీకి చెల్లించాలని జియో ఇచ్చారు. అలా 2019 నుంచి ఇప్పటి వరకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ పై జీహెచ్ఎంసీకి 150 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏడాదికి 1 కోటి 2 కోట్లు చెల్లిస్తూ చేతులు దులుపుకుంటోంది. నామినేషన్ పద్ధతిలో కొద్దిపాటి డబ్బులకే మెట్రోను ఎక్కడికక్కడ అమ్మేసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గత ప్రభుత్వంలో ఎల్ఎన్టీ టెండర్స్ తక్కువగా కోట్ చేసి ఆ తరువాత భారీగా ధరలు పెంచుకున్నారు. అందుకు కాళేశ్వరం, వరంగల్ టిమ్స్ సహా ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే కాళేశ్వరం పనుల్లో కుంగిపోయిన పార్టును కన్స్ట్రక్షన్ చేసిన ఎల్ఎన్టీ కంపెనీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మింగుడు పడటం లేదు. 9 టెస్టులు చేసి భారీ అత్యుత్సాహంతో చేసిన పనులను ఎన్డీఎస్ఏ ఎండగట్టింది. దీంతో తమ కంపెనీ భవిష్యత్కు ఇబ్బందులొస్తాయని భావించి ఆ రిపోర్టునే తప్పంటూ లేఖ రాసింది. దీనికి తోడుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెనకేసుకొచ్చింది. ఇప్పుడు మెట్రో నిర్మించిన ఎల్ఎన్టీ 8 కోట్ల కోసం పడుతున్న కక్కుర్తి వల్ల ఏకంగా ప్రాజెక్టు ప్రమాదం అంచుల్లో నిలుపుతోంది. రైల్వే సేఫ్టీ అథారిటీ నుంచి పూర్తి రక్షణ సర్టిఫికేట్ వచ్చాకని ఈ హోర్డింగ్స్ వ్యవహారాన్ని కొనసాగించేలా ఉండాలి. లేదంటే మెట్రో మొత్తం హోల్స్ తో నింపేసి ప్రకటనలతో కప్పేసి ప్రమాదపు అంచులో నెట్టివేసే అవకాశాలు లేకపోలేదు.